నమ్మిన దేవుడు ఎవరో తెలుసా? నీ కొరకు సర్వమును సృజించగలిగిన సృష్టికర్త. నువ్వు నమ్మిన దేవుడు ఎవరంటే నీ జీవితంలో లేని వాటిని ఉన్న వాటిగా చేసే దేవుడే ఆయన. నీ లైఫ్ని నష్టపరిచి కూర్చోబెట్టే దేవుడు కాదు, నీ పరిస్థితులన్నీ చూచుకునే దేవుడే మేము ప్రకటించే దేవుడు. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ రాత్రి ఆదికాండము 22వ అధ్యాయం 1 నుంచి 8వ వచనం వరకు చదివి వినిపించాలా? ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పెను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడకు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడకు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడి వెలుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచెను. అందుకతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడతడు, నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పాను. గట్టిగా చప్పటి కొడుతూ దేవుని మహిమపరచుదాం. అనేక పేర్లతో దేవుని వాక్యం వింటున్నాం. ఈ రాత్రి మనము ధ్యానించే పేరు ఏంటంటే యెహోవా ఈరే. అందరూ చెప్పండి, యెహోవా ఈరే అంటే ఆయన చూచుకునే దేవుడు. ఎందుకంటే అబ్రహాముకి 99 సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఆ సమయంలో చక్కటి కుమారుణ్ణి దేవుడు దయచేశాడండి. అందమైన ఇస్సాకుని దేవుడు అనుగ్రహించాడు. ఆ యొక్క ఇస్సాకు అందంగా చక్కగా పెరుగుతున్నాడు. దేవుని బిడ్డలారా, శారాకి లేక 99వ సంవత్సరంలో తన గర్భం తెరవబడింది. దేవుడు చెప్పి ఇచ్చిన అద్భుతమైనటువంటి వాగ్దానం ఎవరంటే ఇస్సాకు. ఇస్సాకు అనే మాటకి అర్థం నవ్వు, స్మైల్. కొన్ని సంవత్సరాల నుంచి ఆ కుటుంబంలో నవ్వు లేదు, ఆ కుటుంబంలో సంతోషం లేదు. కానీ 99 ఇయర్స్ నవ్వు లేని ఆ కుటుంబంలో, సంతోషం లేని ఆ కుటుంబంలోకి ఏమొచ్చిందంటే నవ్వు అనే వరం వచ్చింది. దేవుని బిడ్డలారా, గట్టిగా చప్పటి కొట్టండి. ఎప్పుడైతే ఇస్సాకు ఆ ఇంట్లోకి వచ్చాడో శారాకి, అబ్రహాముకి ఒక పండగ అయిపోయింది. ఎందుకంటే ఆ కుమారునితో ఆనందించడం, సంతోషించడం. లేక పుట్టినవాడు, ప్రేమతో పెంచుతున్నారు. చాలా అందంగా ఉన్నాడు, చిన్నవాడు చాలా చక్కగా ఉన్నాడు. ఆ యొక్క చిన్న బిడ్డతో ఆట పాట ఆనందం అంతా కూడా శారాకి, అబ్రహాంకి అవుతుందండి. అయితే ఒకరోజు సడన్గా దేవుని ప్రత్యక్షమై అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, అబ్రహామా, ఇదిగో నువ్వు ప్రేమించే ఇస్సాకున్నాడు చూసావు, అతనిని మోరియా పర్వతం మీద నాకు బలిగా ఇచ్చేసాయి. ఒక్కసారి ఆ ప్రత్యక్షత అబ్రహాముకి విడుదలైనప్పుడు అబ్రహాం అంటున్నాడు, చిత్తం ప్రభువా అంటున్నాడు. గట్టిగా చప్పటి కొట్టండి ఒకసారి. తన ప్రియమైన బిడ్డ, తనకిష్టమైన బిడ్డ, లేక పుట్టిన బిడ్డ. ఒకసారి ఒక తండ్రి తన కుమారుని తీసుకొని మొన్న ఈ మధ్యలో ప్రార్థన కొరకు వచ్చాడు. ఆ కుమారుడు చాలా అందంగా ఉన్నాడు, చాలా చక్కగా ఉన్నాడు. ఏదో అనారోగ్యంతో బాధపడుతుంటే ఆ తండ్రి ఎంతో ఏడుస్తున్నాడండి. పాపం చూస్తుంటే, ఆ తండ్రిని చూస్తుంటే చాలా బాధ అనిపించింది. అయ్యా, నేను ఎంతో ఆశతో వచ్చాను నా కొడుకుని మీ దగ్గరికి తీసుకొని, ఎందుకంటే నా కుమారుడు ఈ వ్యాధితో బాధపడుతున్నాడు. అయ్యా, అందంగా ఉన్నాడు, చక్కగా ఉన్నాడు, ఎంతో ప్రేమగా పెంచుకున్నాం. నా కుమారునికి నేను ఏం తక్కువ చేయలే. నా కుటుంబంలో ఎంతో ప్రేమ. ఎందుకు ఈ వ్యాధి వచ్చింది? దీనిని బట్టి నా కొడుకు వేదన నేను చూడలేకపోతున్నాను అని ఆ తండ్రి ఏడుస్తుంటే మా హృదయాలు పగిలిపోయాయి. ఎంతోమంది వారి బిడ్డలను ఎత్తుకొని మా దగ్గరకు వస్తుంటారు. దేవుని బిడ్డలరా, అయ్యో నా కూతురు, అయ్యో నా కుమారుడు అని ఆ బిడ్డల రోగాలను బట్టి, ఆ బిడ్డలను బట్టి ఆ తల్లిదండ్రులు ఏడుస్తుంటే మా హృదయంలో చెప్పలేనంత బాధ అనిపిస్తుంటుంది. ఏడుస్తూ ఆ బిడ్డల మీద చేతులుంచి మేము ప్రార్థన చేస్తుంటాం. చూడండి, అందంగా పుట్టిన బిడ్డ, లేక పుట్టిన కుమారుడు అబ్రహాము జీవితంలోకి వచ్చాక దేవుడు అంటున్నాడు, అబ్రహామా, నీవు ప్రేమించే ఇస్సాకు నాకు బలిగా ఇవ్వు అంటున్నాడు. చూడండి, దేవుడు బలి కోరేవాడా?
దేవుడు బలిని అడుగుతాడా? ఇచ్చినట్టు ఇచ్చి తీసుకునే దేవుడా? ఒకవేళ అబ్రహాముకి వాగ్దానం చేసి నీకు ఇస్సాకు వలనే నీ సంతానం ఇసుక రేణువుల వలె విస్తరించబడుతుంది, ఆకాశ నక్షత్రముల వలె విస్తరించబడుతుంది చెప్పిన దేవుడు అబద్ధికుడా? ఒకవేళ ఆయన మాటను వెనక్కి తీసుకుంటున్నాడా? ఈ డౌట్స్ ఏమి అబ్రహాము జీవితంలో లేవు. దేవుని బిడ్డలారా, మీకు సమస్య వచ్చినప్పుడు, మనకు పరిశోధన వచ్చినప్పుడు, మనకు పరీక్ష వచ్చినప్పుడు మనం అనుకుంటాం, దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు ఎందుకు నా విషయంలో ఈ విధంగా చేశాడు? ఎందుకు నాకు గర్భాన్ని లేట్ చేస్తున్నాడు? ఎందుకు నా కుటుంబంలో అప్పుల సమస్యలు? ఎందుకు నేను ఇది అనుభవించాలి? కానీ అబ్రహాముకి ఆ పరిశోధన వచ్చినప్పుడు అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, నీవు ప్రేమించే బిడ్డ నాకు బలిగా కావాలన్నప్పుడు అబ్రహాం అంటున్నాడు, చిత్తము ప్రభువా అంటున్నాడు. గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదామా? నేను లోపడుతున్నానయ్యా, ఎందుకంటే బలిగా ఇవ్వటానికి నేను సిద్ధపడుతున్నాను. చూడండి, అందంగా లేక పుట్టిన ఆ బిడ్డను తీసుకొని మోరియా పర్వతానికి బయలుదేరుతున్నాడు అబ్రహాము. దేవుని బిడ్డలారా, ఏదో కలవరం ఉండొచ్చు, ఏదో భయం ఉండొచ్చు, కానీ తాను నమ్మిన దేవుడు ఎవరో అబ్రహాముకి తెలుసు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే గర్భం లేనప్పుడు, ఆ గర్భం మృతతుల్యమైనప్పుడు మెడికల్ సైన్సెస్కి విరుద్ధంగా ఆ గర్భాన్ని తెరిచి చక్కటి కుమారుణ్ణి ఇచ్చిన దేవుడు తనతో మాట్లాడుతున్నాడు, తిరిగి ఆ కుమారుణ్ణి ఇవ్వమని. అందుకనే ఆ యొక్క ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా అన్నీ సిద్ధం చేసుకున్నారండి, అన్నీ సిద్ధం చేసుకున్నారు. ఒకసారి మీరు ఆలోచించండి, తండ్రి హృదయం ఏ విధంగా పగిలిపోతుందో, ఆ మాట వింటే దేవుని మీద ఎలాంటి విరక్తి కలుగుతుందో, దేవుడి మీద ఎలాంటి వేదన. ఎందుకు దేవా, ఎందుకు నాయనా, ఇచ్చినట్టే ఇచ్చి ఎందుకు తీసుకుంటున్నావయ్యా, ఇది నీకు న్యాయమా అనే ప్రశ్న అబ్రహాము హృదయంలో లేదండి. అబ్రహాము ఎప్పుడు కూడా ఒకటే తెలుసు, తాను నమ్మిన దేవుడు ఎవరో తనకి తెలుసు. ఈ రాత్రి నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నమ్మిన దేవుడు ఎవరో తెలుసా? ఆకాశములు మహాకాశములు పట్టజాలని దేవుడు. నువ్వు నమ్మిన దేవుడు ఎవరో తెలుసా? సృష్టిని మాటతో చేసిన దేవుడు. నువ్వు నమ్మిన దేవుడు ఎవరో తెలుసా? నీ కొరకు సర్వమును సృజించగలిగిన సృష్టికర్త. నువ్వు నమ్మిన దేవుడు ఎవరంటే, నీ జీవితంలో లేని వాటిని ఉన్న వాటిగా చేసే దేవుడే ఆయన. గొప్ప దేవుడు. దేవుని బిడ్డలారా, అబ్రహాముకి ఆయన శక్తి తెలుసు, ఆయన మహిమ తెలుసు. తీసుకున్నాడండి, కొడుకుని తీసుకున్నాడు, అన్నీ సిద్ధం చేసుకున్నాడు, బయలుదేరుతున్నాడు. ఆ యొక్క ముద్దుగా ఉన్న ఆ బిడ్డ అడుగుతున్నాడు, డాడీ అన్నీ రెడీగా ఉన్నాయి, గొర్రెపిల్ల ఏది అని అడుగుతున్నాడు. ఎంత బాధ అండి. ఏమంటున్నాడు? అంతా రెడీగా ఉంది, దేవునికి బలి ఇవ్వటానికి అన్నీ రెడీగా ఉన్నాయి, కానీ గొర్రెపిల్ల ఏది డాడీ అంటే అబ్రహాం అంటున్నాడు, ఏమంటున్నాడంటే యెహోవా చూచుకొనును. గట్టిగా చప్పట్లు కొడదాం. తండ్రి హృదయం ఆ టైంలో చాలా సెంటిమెంటల్గా మనం ఆలోచిస్తే పగిలిపోతుంది ఆ హృదయం. అయ్యో, ఈ బిడ్డని నేను నరకాల ముక్కలు చేయాలా, దేవునికి బలిగా ఇవ్వాలి, నా భార్యకి ఏం చెప్పాలి నేను? షారాకి ప్రాణానికి ప్రాణం ఇస్సాకంటే. తల్లిగా మీరు ఇక్కడ కూర్చున్నారు, తండ్రిగా మీరు ఇక్కడ కూర్చున్నారు, అనేక మంది తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారండి. కానీ అబ్రహాము విశ్వాసులకి తండ్రి ఎందుకు అయ్యాడో తెలుసా? దేవుడి పరిశోధనలో నెంబర్ 1గా నెగ్గాడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనకి పరీక్షలు వస్తాయి, పరిశోధనలు వస్తాయి, కానీ ఈ రాత్రి నీకు తెలుసా, మనల్ని చూచుకునే దేవుడే ఇక్కడ ప్రత్యక్షమే మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, చూడండి, ఈ పరిశోధనలో, ఈ పరీక్షలో, ఈ పోరాటంలో ఉద్యోగం కొద్దిగా లేట్ అయితే నీకు బాధ, పిల్లలు కొంచెం లేట్ అయితే నీకు బాధ, సెటిల్ కాకపోతే నీకు బాధ, నీ కుటుంబంలో ఏదైనా పోగొట్టుకుంటే నీకు బాధ. దేవుడు ఏం చేశాడమ్మా, ఎందుకు చేశాడు, ఇలా ఎందుకు అయ్యాను అనేటువంటి ప్రశ్న నీ హృదయంలోకి వస్తుంది. కానీ అబ్రహాంకి ఆ ప్రశ్న లేదు, అబ్రహాంకి ఆ మనస్సు లేదు. తన కొడుకు ముద్దుగా అడుగుతున్నాడు, నీవే నానా ఆ గొర్రె పిల్లవని చెప్తాడా తండ్రి? నిన్నే దేవుడు అడిగాడని చెప్తాడా? కానీ ఆ మాట చెప్పడు. కానీ అబ్రహాం అంటున్నాడు, ఏమంటున్నాడంటే, సర్వశక్తి కలిగిన దేవుడు అని నేను అబ్రహామా అని ఎప్పుడైతే దేవుడు తనతో మాట్లాడాడో, ఆయన నమ్మకం ఎప్పుడు కూడా, ఆయన విశ్వాసం ఎప్పుడు కూడా బలం తెచ్చుకుంటుంది. దేవుని బిడ్డలారా,
ఈ రాత్రి కొన్ని వ్యతిరేకతలు నీ జీవితంలోకి వచ్చినప్పుడు, కొన్ని పరీక్షలు నీకు వచ్చినప్పుడు, కొన్ని నిందలు నీకు వచ్చినప్పుడు, కొన్ని అవమానాలు నీకు వచ్చినప్పుడు, కొన్ని జరగరానివి నీ జీవితంలో జరుగుతున్నప్పుడు నువ్వు అనుకుంటున్నావు, దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఎందుకు నా జీవితంలో నన్ను నిందాస్పదంగా చేస్తున్నాడు, ఎందుకు నా దుఃఖము, నా వేదన, నా కన్నీరు, ఎందుకు ఈ ఫెయిల్యూర్ అనుకుంటున్నావేమో. కానీ నీ పరిశోధన వెనక గొప్ప విజయం నీకు దాచబడి ఉన్నది. నీ పరిశోధన వెనక గొప్ప విడుదల నీకు దాచబడి ఉంది. అందుకని అబ్రహాం అంటున్నాడండి, డాడీ గొర్రె పిల్ల ఏది డాడీ అని అడుగుతుంటే ఆ తండ్రి హృదయం ముక్కలైపోయి పగిలిపోయి వేదనతో ఉండొచ్చు. కానీ ఆ తండ్రి అంటున్నాడు, తన దేవుడు తనకెవరో తెలుసు. ఎందుకంటే ఒకవేళ ఇస్సాకుని నేను బలిగా ఇచ్చిన మరలా నాకు ఇవ్వగలిగిన దేవుడే నా దేవుడు. అందరు చప్పట్లు కొట్టండి, ఒకసారి దేవుని స్తుతించండి. ఈ రాత్రి 2 చేతులు పైకెత్తుతారా, కళ్ళు మూసుకుంటారా, ఒక్కసారి యేసయ్యతో చెప్తారా, ప్రభువా నా పరీక్షల్లో, నా పరిశోధనలో, నా బంధకాల్లో, నా సమస్యల్లో నువ్వు చూచుకునే దేవుడు అని నేను నమ్మలేకపోతున్నానయ్యా, నేను బలహీనమైపోతున్నాను. ఈ రాత్రి ఎందుకంటే దేవుని బిడ్డలారా, అబ్రహాము ఏ కండిషన్లో తనకు బిడ్డను తెచ్చుకున్నాడో తను నమ్మిన దేవుడు ఎవరో అబ్రహాముకు తెలుసు. పరీక్షల గుండా, పరిశోధనల గుండా అనేక సార్లు వెళ్ళినప్పుడు తను ఏ దేవుని నమ్ముకున్నాడో ఆ దేవుడు ఏమి చేయగలడో అబ్రహాముకు తెలుసండి. అందుకనే ఆ కొడుకుని తీసుకొని బయలుదేరుతున్నప్పుడు, ఆ కుమారుడు అడుగుతూ ఉన్నప్పుడు ఆ తండ్రి అంటున్న మాట ఏంటంటే, యెహోవా చూచుకొనును, ఆయన చూచుకునే దేవుడు నా కుమారుడా అంటున్నాడు. ఒక పక్క వేదన, దుఃఖము, బాధ, మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ ఆ చిన్న పిల్లవాడిని, ఆ ముద్దుగా ఉన్న వ్యక్తి, ఆ చిన్న బిడ్డను చూస్తూ ఉన్నప్పటికీ తన హృదయంలో తన దేవుడు ఎవరో తనకు తెలుసు. దేవుని బిడ్డలారా, మనం పరీక్షల్లో, పరిశోధనలో మనం దేవుణ్ణి ఎప్పుడైతే నమ్ముతామో, ఎప్పుడైతే ఆయన చూచుకునే దేవుడని ఆయన మీద విశ్వసిస్తామో, మన నాలుక నుండి వచ్చిన మాటని ఆయన రూఢీపరుస్తాడు. దేవుని బిడ్డలారా, చూడండి, అబ్రహాము విశ్వాసులకి తండ్రి అని ఎందుకయ్యాడంటే ఆ బంధకాల మధ్యలో తన విశ్వాసమును ఎక్కడ కూడా కోల్పోవనే అనుభవంలో ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు క్యాన్సర్ ఉందని చెప్తున్నారా, నీకు ఎయిడ్స్ ఉందని చెప్తున్నారా, నీ కుమారుడు బ్రతకడని చెప్తున్నారమ్మా, నీకు బిడ్డలు పుట్టరని చెప్తున్నారా, లేకపోతే డాక్టర్స్ కరెక్ట్ రిపోర్ట్స్ ఇస్తూ నీ శరీరంలో ఈ వ్యాధి ఉంది, నీకు విడుదల లేదు అని చెప్తున్నారా, నీ బాడీ, నీ శరీరం, నీ కుటుంబం భయంకరమైన స్థితిలో ఉందా? కానీ ఈ రాత్రి నువ్వు నమ్మవలసింది ఏంటంటే, నిన్ను చూచుకునే దేవుడు ఎవరు అంటే ఇప్పుడు నువ్వు ఆరాధిస్తున్న గొప్ప దేవుడమ్మా. ఆయన నమ్మిన ప్రజలని సిగ్గుపరచడండి. మా జీవితంలో మేము ఎన్నో శ్రమల గుండా వెళ్ళాం, ఎన్నో నిందల గుండా, అవమానాల గుండా వెళ్ళాం. మా పరిచర్య సేవా జీవితంలో ఎన్నో పోరాటాలు, వ్యతిరేకతలు మాకు ఎదురైనప్పుడు దేవుడు మాకు నేర్పించిన పాఠాలు ఏంటంటే, నిందల్లో, అవమానాల్లో, శ్రమల్లో తన శక్తిని తను బయలుపరుచుకుంటానని వాగ్దానం చేశాడు. ఎందుకంటే ఈరోజు ఎంటీగా ఇక్కడ కూర్చున్నావేమో, నీ కుటుంబ పరిస్థితి బాగాలేదా, నీ భర్తను బట్టి కృంగిపోతున్నావా, నీ పరిస్థితిని దిగజారిపోయిన స్థితిలో ఉందా? చూడండి, ఒక్కగానొక్క బిడ్డనిస్తే తిరిగి తనకు వచ్చేది ఏమి లేదు. కానీ తన బిడ్డను తీసుకు వెళ్ళేటప్పుడు అబ్రహాము నాలుకతో ప్రవచిస్తున్న ప్రవచనం ఏంటంటే, నా దేవుడు గొర్రె పిల్లని చూచుకోబోతున్నాడు. ప్రతికూల పరిస్థితులు, వ్యతిరేక పరిస్థితులు, భయంకరమైన పరిస్థితులు దేవుని శక్తిని నమ్మటమే విశ్వాసము. దేవుని బిడ్డలారా, ఎవరిని నమ్మటం అండి? అందరూ చెప్పండి. దేవుని శక్తిని నమ్మటం. అన్నీ బాగున్నప్పుడు దేవునికి స్తోత్రం అని చెప్పటం కాదు. ఇస్సాకుని ఇచ్చినప్పుడు ఏ విధంగా అబ్రహాము దేవుని స్తుతించాడో, ఇస్సాకుని బలిగా ఇవ్వమన్నప్పుడు తండ్రి హృదయం పగిలిపోతున్న ఆ బిడ్డని మోరియా పర్వతం తీసుకొని వెళ్తున్నాడండి. తను వెళ్ళేటప్పుడు తన బిడ్డ అడిగిన ప్రశ్నకు అన్న మాట ఏంటంటే, దేవుడే చూచుకును. ఈ రాత్రి చెప్దాం మనందరం, మన కుడి చేయి పైకెత్తి, దేవుడే చూచుకోబోతున్నాడని. అందరూ చెప్పండి. ఎగ్జామినేషన్స్ గురించి భయపడుతున్నావా? ఒకవేళ నేను ఇంతగా చదివినా నాకు రిజల్ట్ రాదేమో అనే భయం నీకుందా? ఎన్నో ఇంటర్వ్యూస్కి వెళ్తున్నాను, కానీ నాకంటే గొప్పవారు, నాకంటే చదువుకున్నవారు చాలామంది ఉన్నారు, నాకు ఫ్యూచర్ లేదని భయపడుతున్నావమ్మా? ఎవరిని బిడ్డ నీకు ఫ్యూచర్ లేదని భయపడుతున్నావా? ఇస్సాకుని బలిగా అడిగిన దేవుడు, ఇస్సాకుని బలి ఇవ్వమని చెప్పిన దేవుడు బలిని కోరే దేవుడు కాదు. నిన్ను ఫెయిల్యూర్ చేసి మూలను కూర్చోబెట్టే దేవుడు కాదు. నీ లైఫ్ని నష్టపరిచి కూర్చోబెట్టే దేవుడు కాదు.
నీ పరిస్థితులన్నీ చూచుకునే దేవుడే మేము ప్రకటించే దేవుడు. దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి కుటుంబంలో శాంతి లేదా? భర్తతో సమాధానం లేదా? యుద్ధము, వ్యతిరేకత, పోరాటము, ఒత్తిడి, వ్యాధి, బాధ, అప్పు, ఇరుకు, ఇబ్బంది, అసలు నీ ప్రశ్నకి సొల్యూషన్, జవాబు లేని బాధతో ఉన్నావా? అదే బాధతో, అదే వేదనతో అబ్రహాము ఉన్నప్పటికీ అబ్రహాము ఎవరిని నమ్ముతున్నాడంటే సర్వశక్తి కలిగిన దేవుడని. అందుకనే చూచుకునే దేవుడు అని అంటున్నాడండి. చూడండి, రాత్రి ఆయన ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో పరలోకం సంతోషించుండొచ్చు. దేవుని బిడ్డలారా, మనం ప్రతికూల పరిస్థితులు ఎప్పుడైతే ఆ మాట చెప్తామో, మన వ్యతిరేకతల మధ్యలో నేను కాదు నా పరిస్థితిని చూసుకునేది, నా దేవుడే చూసుకోబోతున్నాడు. ఈ రాత్రి నీ పరిస్థితిని చూసి నువ్వు ఏడుస్తున్నావేమో, నీ పరిస్థితికి విడుదల లేదని బాధపడుతున్నావేమో, కానీ సహోదరి, నీ పరిస్థితిని చూచుకునే దేవుడే అబ్రహాముని చూచుకున్న దేవుడు ఈ రాత్రి.